టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిందా? మొన్నటి వరకు విమర్శలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు చేతులు కలుపుతున్నాయా? త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు పవన్ కనిపిస్తారా? 2014 ఫార్ములాను మరోసారి రిపీట్ చేయాలని అనుకుంటున్నారా? కొన్నాళ్ల కిందటి వరకు టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లుగా కనబడుతోంది. ఈ మధ్య కాలంలో రెండు పార్టీల మధ్య చిన్నపాటి విమర్శలు కూడా వినిపించడం లేదు. ఎవరు ఇంకెవరిని టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వాదనలు వినబడుతున్నాయి. అయితే రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ తమతో కలిసి రావాలి అంటూ ఆ మధ్య చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తాము వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకునేదే లేదని పవనే తేల్చి చెప్పారు. కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ సమావేశం తరువాత జనసేన వైఖరిలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో పవన్ పార్టీ చంద్రబాబు పార్టీలు రెండూ కలుస్తున్నాయి అంటూ ప్రచారం జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చలు కూడా ఓ కొలిక్కొచ్చినట్లు ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. రెండు పార్టీల పొత్తు కుదిరిందని, డీల్ అయిపోయిందనే ప్రచారం పొలిటికల్ క్యారిడార్లో అయితే వినబడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్ చెప్పండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకరినొకరు అటు జనసేన టీడీపీ విమర్శలు గుప్పించుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ మధ్య పవన్ అభిమానులు జనసేన దండు జగన్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ అవుతున్న ఆరోపణలు సోషల్ మీడియాలో చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే మళ్ళీ వీళ్ళు మిత్రులు కాబోతున్నారనే సంకేతాలు అయితే వినబడుతున్నాయి. బట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈశ్వర్? ఒకసారి మనతో ప్రస్తుతం టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం సార్. ఒకసారి ఇట్లా టీడీపీకి జనసేన మధ్య పొత్తు ఉండబోతుందన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, వాస్తవం? ఈ పొత్తులు మామూలుగా ఎలక్షన్స్కు ఒక 45 days 30 days ముందు సంవేర్ మార్చిలో డిసిషన్స్ తీసుకునేది ఆనవాయితీగా ఉంటుంది. అంటే ఒక 45 days ముందు తీసుకుని ఎక్కడైనా చాలా మట్టుకు ఇలా జరుగుతూ వచ్చాయి. జనసేన అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా చెప్పారు, నా గోల్ వచ్చి ఫ్యూచర్ ముఖ్యమంత్రి కావటం, నాకేమో ఇప్పుడే పరిగెత్తి ఆ సీట్లో కూర్చోవాలనే ఇది లేదు, ఆకాంక్ష లేదు. మంచి ముఖ్యమంత్రి, మంచి ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు నాది ఉంటుందని ఆయన ఎప్పుడు ముందు నుంచి చెప్తూ వచ్చారు. ఈజ్ మేడ్ ఈ స్టాండ్ వెరీ క్లియర్లీ. మరి అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే గతంలో టీడీపీ జనసేన కలిసి పనిచేసాయి, జనసేన విభేదించింది, బయటకు వచ్చింది. కానీ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఇద్దరి మధ్య బీజేపీ విమర్శిస్తుంది. బీజేపీలో పి అనే పదాన్ని మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి వాడారు చాలాసార్లు. మీ అధ్యక్షులు కావచ్చు లోకేష్ గారిని మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ పార్టీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పి అనేది దాంట్లో తీసేశారు. పవన్ బయటకు వచ్చి మళ్ళీ టీడీపీలోని పిలో జాయిన్ అయిపోయినది తాజా వైసీపీ కానీ చేస్తున్న విమర్శ. అంటే మీరు ఎప్పుడు చూసినా జనసేన అధ్యక్షులు మీరు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయటం లేదు అంటూ వచ్చారు. మీరు ఇంకా ఫైట్ చేయాలా, ఇంకా ఉధృతంగా చేయాలా అని. సో ఆయనకు తృప్తి చెందిండొచ్చు. తెలుగుదేశం పార్టీ చక్కగా పోరాడుతున్నారు పార్లమెంట్లో, లెఫ్ట్ చాలా అంటే ఆయన అనుకున్న దుస్థితితో పోరాడుతున్నారు అనేది ఆయనకు అభిప్రాయం. పోటీ చేస్తే అంటే ఒకవేళ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు రెండు పార్టీలు, అవినీతి ఆరోపణలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అవినీతి పాల్పడుతుందన్నారు, లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఒకవేళ కలిసే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే రెండు పార్టీల శ్రేణులు కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది? అంటే మీరు తెలుగుదేశం పార్టీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకు విభేదాలు ఎక్కడా లేదు. ఒకటే దగ్గర విభేదం వచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయటం లేదు.
అనుకున్నంత రీతిలో ఫైట్ చేయటం లేదు. తర్వాత మొదట్లో అది ఉండింది, తర్వాత అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. చంద్రబాబు గారు అనుకున్న విధంగా ఫైట్ చేయటం లేదు. చంద్రబాబు గారి అభిప్రాయం ఏమంటే కేంద్ర ప్రభుత్వంతో మనం అడుగుతూ ఉండి వచ్చినంత తీసుకొని మరీ ఫైట్ చేయాలనేది ఆయన అభిప్రాయం ఉండొచ్చు. సో మనం ముందు నుంచే చేసామనుకోండి, గోదావరి కూడా ఫండ్స్ వచ్చేది కాదు, ఆ 5 మండలాలు మనకు వచ్చేది కాదు. కలిసి చేస్తే బెనిఫిట్ ఉంటుందంటారా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? రెండు పార్టీల క్యాడర్ కలిసి చేసే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు యూపీలో, అంటే ఎంత భయంకరంగా కొట్లాడినారు మాయావతి కానీ యాదవులు కానీ, అఖిలేష్ యాదవ్లు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మారిపోయింది. సో మీరు అర్థం చేసుకోండి, దీంట్లో రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉంటారు. సో అకేషన్ బట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వచ్చినప్పుడు, ప్రజలకు ఎవరు దగ్గరగా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్. ఇవి ఊహాగానాలు మాత్రమే కాదు, ఖచ్చితంగా అవకాశం కూడా ఉండొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, యూపీదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ప్రపంచంలో అంతకన్నా మీరేమైనా ఇన్వైట్ చేస్తారా ఆ విధంగా ముందుకు వస్తే పీఆర్పీని స్వాగతిస్తామని జనసేనని? అంటే మేమెవరండి, అధినాయకుడు మాకు చంద్రబాబు గారు ఉన్నారు. పార్టీకైనా సజెషన్ ఒకవేళ కలిస్తే బాగుంటుందని సజెషన్ అయినా ఉంటుందా? ఎందుకంటే మీ 2 పార్టీల మధ్య మళ్ళీ సారూప్యత కనిపిస్తుంది, కేంద్రం మీదే పోరాటం అన్న దిశలో. అంటే అందరూ అనుకునేది ఎంతమంది కలిస్తే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదండి శబ్దం వచ్చేది. అందరి అభిప్రాయాలు అలాగే ఉంటాయి. కలిసి పోరాడితే వాళ్ళ క్యాడర్గా అలా ఉంటుంది, మా క్యాడర్గా అలా ఉంటుంది, అందరి క్యాడర్లకు అదే అభిప్రాయాలు ఉంటాయి. కలిసి పోరాడితే 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది. సో అదేవిధంగా కలిసి పనిచేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. బట్ కలిసేదానికి నాయకులు వాళ్ళు కూర్చొని వాళ్ళ టర్మ్స్ మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది టీడీపీ రాజ్యసభ సభ్యులు చెప్తున్న మాట. కలిసి పనిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలో ఉంది అని ఆయన అనుకూలమైన రీతిలో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే ఇదే అభిప్రాయం పార్టీలోని తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టీడీపీ జనసేన మధ్య పొత్తుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఊహాగానాలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు కూడా మాట్లాడుతూ ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వాటిని అసహజ పరిణామంగా అయితే మనం ఊహించలేం. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని రూల్డ్ అవుట్ అయితే చేయలేం. కానీ అయితే ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీల అధినేతల మధ్య చర్చలు జరగాలి. వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయి వేరేది కాబట్టి దానిపైన మేమేమి వ్యాఖ్యానించలేం. కానీ వాళ్ళ మధ్య పొత్తు కుదిరితే మాత్రం ఇది సానుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరొక వైపు జనసేన మాత్రం ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తోంది. మేము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు అని చెప్తోంది. కేవలం వామపక్షాలతో కలిసి కొన్ని చోట్ల పొత్తు ఉంటుందే తప్పనించి మిగతా 175 స్థానాల్లో పోటీ చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్తున్నప్పటికీ పరిణామాలు ఎలాంటి లైన్ అయినా తీసుకోవచ్చు, ఎలాంటి షేప్ అయినా తీసుకుని తిరిగి కలిసి అవకాశాలు ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్నది ఇక్కడ విశ్లేషకుల మాటగా మనం చూడవచ్చు. రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్. మొత్తానికి ఇప్పుడే టీజీ వెంకటేష్ మాట్లాడారు. టీడీపీ నేత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్న ఈ వ్యాఖ్యలు చూస్తుంటే టీజీ వెంకటేష్ గారి నోట వెంట ఒక రకంగా ఈ అనుమానాలకి ఈ ఊహాగానాలకైతే బలం చేకూర్చే విధంగానే కనబడుతున్నాయి. అయితే పవన్ పార్టీ చంద్రబాబు పార్టీలు ఈ 2 కలుస్తున్నాయి అంటూ ప్రచారం అయితే జోరందుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చలు కూడా ఓ కొలికి వచ్చినట్లుగా ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. 2 పార్టీల పొత్తు కుదిరిందని డీల్ అయిపోయిందనే ప్రచారం పొలిటికల్ క్యారిడార్లో ఎక్కువగా వినబడుతోంది. రైట్, ఇదే టాపిక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ జనసేన కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, మరి జనసేన ఏమంటోంది? ఇప్పటి వరకు అయితే ఆ మధ్య చంద్రబాబు మాట్లాడిన తర్వాత పవన్ అయినా కలుపుకొని వెళతామని చంద్రబాబు గతంలో మాట్లాడిన తర్వాత ఎవరితో కలపో అన్ని పూర్తి స్థానాల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పవనే చెప్పిన సందర్భం ఉంది. బట్ పరిస్థితులు మారుతున్నాయి అని అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన వర్షన్ ఎలా ఉంది వినయ్?
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. పొత్తుల అంశంలో రోజుకొక అంశం తెరపైకి వస్తూ ఉంది. అయితే ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్ట్నర్స్ అంటూ కూడా ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మట్టుకి మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు పొలిటికల్ పార్ట్నర్ అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఈక్వేషన్ ప్రకారం చూసుకున్నట్టు కూడా వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి కూడా ఏదైతే ప్రచారం ఉందో మరింత బలపడిందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ మొత్తం పవన్ కళ్యాణ్ మనతోనే ఉన్నారు, అతను మనం కలిసి వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంకా 2014 ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మరొకసారి ఈ 19th ఎలక్షన్లో కూడా రిపీట్ చేస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ మూవ్మెంట్స్ కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిశీలిస్తా కూడా చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ కోసమే పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ అదేవిధంగా జనసేన కలుస్తారని చెప్పి కూడా అనేక రూమర్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని మొత్తం కూడా ఖండించారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇంకా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు, ఎప్పుడు కూడా అతను తెలుగుదేశం కోసమే పనిచేస్తారు, తెలుగుదేశంకి ఫేవర్గానే పనిచేస్తారని చెప్పి కూడా మొత్తం అంతా కూడా అధికారులు జనసేన నేతలు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నది కూడా ఏపీ పొలిటికల్ ఈక్వేషన్ అనే మటుకు చాలా వేగంగా మారుతాయి. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఏదైతే కూటమి చూస్తామో అదే కూటమి మరో కూటమి ఏపీలో కూడా ఫామ్ అవుతుందని చెప్పి కూడా ఇక్కడ నేతలు చెప్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు జనసేన నేతల మాటలు చూస్తే వీళ్ళిద్దరు ప్రచారం పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ఏదో సందర్భంలో ఎక్కడో అక్కడ అడపాదడపా టీడీపీని అయితే తాను నిలదీస్తూ వచ్చారే కానీ మరి ఎక్కడ టీడీపీ శ్రేణులు కొంతమంది పవన్ను అక్కడక్కడ అడపాదడపా అన్నారు తప్పితే ఎక్కడ కూడా చంద్రబాబు పవన్ని నేరుగా విమర్శించిన దాఖలాలు లేవు. అంటే చంద్రబాబు పవన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అనేది ఇప్పుడు వచ్చే అనుమానాలకి ఊహాగానాలకి బలపరిచే విధంగా ఉందంటారా? ఎస్ లక్ష్మి, మీరు చెప్పింది ఖచ్చితంగా అది నిజంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూడొచ్చు 2014 ఎలక్షన్ తర్వాత అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మట్టుకే పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేసేవారు, కానీ ఎప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మట్టుకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చేయలేదు. ఏమైనా ఇలాంటి టీడీపీ నేతలు ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ పైన రూమర్స్ ఎక్కువ పెడితే మట్టుకి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మట్టుకి చంద్రబాబు నాయుడు చేసేవారు. ఎప్పుడైనా సరే ఆ లీడర్లు కూడా చెప్తా ఉండేవారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మన వైపే ఉంటాడు, అతన్ని టార్గెట్ చేయొద్దు, అతన్ని తిట్టొద్దని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా నేతలకు అందరూ కూడా చెప్తా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మనతో కలిసి వస్తే జనసేన వైసీపీకి నెప్పేంటనే అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైలైట్ చేశారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ 2014 రిపీట్ చేస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎందుకు తిట్టట్లేదని దాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత మట్టుకి ఈక్వేషన్ చాలా మారిపోయాయి. మొత్తం పవన్ కళ్యాణ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ టచ్లోనే ఉంటున్నారు, మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే మట్టుకి పవన్ కళ్యాణ్ మట్టుకి దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మా పార్టీని బ్లేమ్ చేయడానికి ఇటువంటి అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా పోటీ చేస్తాం, లెఫ్ట్ పార్టీలు కలుపుకుని పోటీ చేస్తాం మట్టుకి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. లక్ష్మి, ఈ రెండు పార్టీల అధినేతలు నోరు విప్పితేగా మాత్రం ఈ ఊహాగానాలకి మరి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడలేదు. థ్యాంక్ యూ వినయ్. ఇదిలా ఉంటే మరో